ఛాంపియన్స్ ట్రోఫీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత జట్టు బరిలో దిగింది. దీంతో బుమ్రా లేని బౌలింగ్ యూనిట్ను చూసి అభిమానులు ఆందోళన చెందారు. ప్రత్యర్థులకు ప్రస్తుత పేస్ యూనిట్ చెక్ పెట్టగలదా అని చర్చించుకున్నారు. దుబాయ్లో టీమిండియాకు కష్టాలు తప్పవనే అనుకున్నారు. అయితే భారత బౌలింగ్ విభాగం మాత్రం మంచి మార్కులే కొట్టింది. ఆడిన 4 మ్యాచుల్లోనూ స్టామినా చూపించింది. గ్రూప్ దశలో అయినా సెమీస్లో అయినా భారత బౌలర్లు తమ రోలుకు న్యాయం చేశారు. ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యేలా చూశారు. సెమీస్లో ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు కొట్టినప్పటికీ మరో 3 బంతులు ఉండగానే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్లు బాధ్యత తీసుకుని బౌలింగ్ చేశారు. అంచనాలకు తగినట్టే మహమ్మద్ షమి రఫ్ ఆడించాడు. మరోసారి తన మార్క్ చూపించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన షమి 48 పరుగులే ఇచ్చాడు. 3 కీలక వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి మరోసారి అంచనాలకు తగినట్టే బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 49 పరుగులే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 8 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చినా 1 వికెట్ దక్కించుకున్నాడు. వికెట్లు తీయకపోయినా కుల్దీప్ యాదవ్ పర్వాలేదనిపించాడు. ఒక్క ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నుంచి భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. తొలి మ్యాచ్లో మరో 2 బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ను ఆలౌట్ చేశారు. బంగ్లా జట్టు 228 పరుగులకే పరిమితమైంది. తొలి మ్యాచ్లో షమి ఏకంగా 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. భారత బ్యాటర్స్ పనిని తేలిక చేశారు. పాకిస్తాన్ను కూడా భారత బౌలర్లు ఆడుకున్నారు. 241 పరుగులకే ఆలౌట్ చేశారు. పాకిస్తాన్పై కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్తో జరిగిన వార్లోనూ భారత బౌలర్లు చెలరేగిపారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి స్పిన్తో మాయ చేశాడు. ఏకంగా 5 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్స్ 249 పరుగులు సాధిస్తే కివీస్ను 205 పరుగుల దగ్గరే బౌలర్లు ఆపేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లోనే వరుణ్ చక్రవర్తి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఓవరాల్గా భారత బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి.